దశరథ మహారాజా, మీ యజ్ఞము ఫలించినది. ఇదిగో మీ యజ్ఞ ఫలితము. మీ పాయసమును మీ భార్యలను సమానంగా స్వీకరించమని తప్పక పుత్ర ధన్యుడలు స్వామి, ధన్యుడలు. సతీమణులారా, ఈ పాయసమును అందరూ సమానంగా సేవించండి. అప్పుడు యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసమును త్రాగిన కౌశల్య, కైక, సుమిత్రలు గర్భం దాల్చుట. అదిగో ఆ యొక్క యజ్ఞ పురుషుడు 4 ఫలములియగా దశరథ మహారాజు గారు పెద్ద భార్య అయిన కౌశల్య దేవికి 2 ఇచ్చాడు, కైకాదేవికి 1, సుమిత్రాదేవికి 1 ఇచ్చాడు. ఆ కౌశల్య దేవి ఇంతవరకు ఎన్నో యాగములు చేశాను, ఎన్నో పుణ్యములు వచనములు చేశాను, నాకు సంతానము కాలేదని చెప్పి 1 చెల్లె అయిన సుమిత్రాదేవికి 1 ఇచ్చాది కౌశల్యాదేవి. ఆ యొక్క కౌశల్యాదేవి సుమిత్రకు 2 ఫలం, తన వంతు ఫలం ఇచ్చిన సందర్భమునే ఈ సుమిత్రాదేవి గర్భవాసమందు లక్ష్మణుడై పుట్టి శ్రీరామునితో వెనువెంట ఉన్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఈ యొక్క యాగము. సోదరుమణులారా, ఈ పాయసము భుజించినంత మాత్రం నా శరీరం అంతయు బరువుగా తోచుతున్నది. అవును అక్కయ్య, మాకు కూడా అదే విధంగా ఉన్నది. నొప్పులమ్మా చెప్పన్నది కాదు ఏమిటో ఈ బాధ.
భార్యలైన కౌసల్య కైక సుమిత్రలు ప్రసవించి వారికి 4 కుమారులు జన్మించారు. అయ్యో ఉక్క ఏం చేస్తాను సంగతి వచ్చిన వాణ్య ఈ సంగతి పక్కన జరిగింది నాకు బాగా ఇచ్చింది. దేవగా అయ్యా మన కులగురు అయిన అయ్యా వశిష్ఠ మహర్షిని రప్పించు. అయ్యా మీ యొక్క కులగురు అయిన వశిష్ఠ వారిని రావించుకుంటున్నావా? అయ్యా గురువర్యా 5 అయినా మంచిదే 5 అయినా మంచిదే. సౌండ్ వస్తలేదు. ఈ పంచలు నువ్వు అన్నట్టుగానే జరిగింది. వంద మార్చాను వాయ్యా ఇదే వందనములు చల్లగా వందిల్లు. గురుదేవా నా కుమారులకు నామకరణ చేయు. అలాగే చేసేదని దశరథ రాజా అలాగే చేసేదని కౌసల్య దేవి గర్భమున జన్మించిన బాలునికి శ్రీరాముడు అని కైకాదేవి గర్భమున మహారాజుకి కౌసల్యాదేవి గర్భవాసమందు ఉద్భవించిన వారు శ్రీరాముడు. ఒకసారి చప్పట్లు కొట్టు. కైకాదేవి గర్భమున జన్మించిన బాలునికి భరతుడని భరత రాజేంద్రుడు సుమిత్రాదేవి గర్భమున జన్మించిన బాలులకు లక్ష్మణ శత్రాయుడు అని నామకరణం చేసేదని. లక్ష్మణ శత్రాయుడు ఉన్నా బాబా పిల్లలు బాంచలే పడతారు ఇప్పుడే ఎటు దిక్కు మండ పెడతానంటాను. తూర్పు దిక్కు మండ పెట్టమంటావా? తూర్పు దిక్కు మండ బాంచన ఆగుంది. తూర్పు దిక్కు మండ తూర్పు దిక్కు మండ పెడితే దున్నపోతులు ఉంటారు. మనవాడి దిక్కు మండ పెడతాం అంటావా? దక్షిణ దిక్కు మండ పెడతావా? దానాధర్మం చేయకుండా దక్షిణాత్తరా పెట్టాలంటారు. అయ్యా అమ్మ మీరు ఆ పిల్లగాళ్ళు వండబెట్టింది వాళ్ళు పాంచాను అయ్యా పాంచాను కుక్క మాటవాడే నన్ను పాడంటాను లంగముండా పాట పాడన్నా మరి గట్లా అంటున్నావా? అబ్బా నేను పాడతా నీకు నేర్చుకుంటాను నా పాటలన్నీ. పాడమంటావా? మంచిగానే ఎదిగినవే 2 ఏళ్ళకే ఎదిగినావు. పాట పాడాలంటావా? పాడుతాన్నా అవ్వ అందరి చెవులు మూసుకొని మా సంగతి చెప్పినట్టుగా. అయ్యా నాకొక్క పెయ్యా 10 మంది జనకు 1000 మెయ్యా ఏం పాట పాడుతానంటవా? ఇవాళ నేను అంటే సోద్యం అనిపించిందా? పెద్ద బిడ్డలు పాలు విండి నెయ్యి వేసినాక మా అల్లుడు వచ్చినాడు అప్పాదిచ్చి నెయ్యి వస్తారు అంటన్నా. అనక ముందే దొరసాన్ని కొడతారు. నేనేం తప్పన్నావా? మా మోటోళ్ళకి వచ్చేటి మోటు పదాలు. మీరు రాజులాడి బిడ్డలు రంభసాని మొలకలు మీరు చాలా నోటితోటి పాట పాడినట్టయితే ప్రజలకు ఎంతో ఆనందం అనిపిస్తుంది, మాకెంతో వినసొంపు అవుతుంది. మీరే పాడుంటావా?
శ్యామలాలి మేఘ శ్యామలాలి రామ రామ రసనయన దశరథ తనయాలాలి రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ నిన్ను చూసే బాటల్లో నా మల్లెలు చల్లేమో రామ రామలాలి మేఘ శ్యామలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామ రామ రసనయన దశరథ తనయాలాలి రామ ఎంత ఎదిగిన గానే ఒదిగి ఉండాలో రామ ఎంత ఎదిగిన గాని ఒదిగి ఉండాలో రామ ఎంత ఎదిగిన గాని ఒదిగి ఉండాలో రామ ఎంత ఎదిగిన గాని ఒదిగి ఉండాలో రామ అందాల ఆటలాడి అలసిపోయేమో రామ రామలాలి మేఘ శ్యామలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామ రామ రసనయన దశరథ తనయాలాలి రామ ఏరే పిల్లగాందేరే ఇళ్ళనే ఉంటారు రాగులే దొరుకుతలే పిల్లగాండి ఎటో ఉంటారు అయ్యో అటు పిల్లగాండి వచ్చారు అనవా అవో వాళ్ళకి టూ వచ్చిందేమో తీసి అటు పోయిరు కాదే లంగముండా ఏం చేస్తాను కదా తీసుకురా వాళ్ళు నేనే చూసుకుంటున్నాను ఎదిగిరావే జారిపోయినావు వాళ్ళు మార్చారు ఉక్క బాబు ఉక్క అమ్మ వాళ్ళు మార్చారు నైన్త్ కావన్నా ఎక్కువ కావన్నా అదిగో ఆ యొక్క అయోధ్య రాజు దశరథ మహారాజు గారి భార్యలైన కౌసల్య కైక సుమిత్రాదేవి గర్భవాసమందు శ్రీరాముడు భరతుడు లక్ష్మణ చిత్రాగ్ని ఎప్పుడు జన్మించారో అయోధ్యపురి వాసులంతా సంతోషముతోటి సుఖ సంతోషాలతోటి ఎప్పుడు అల్లారు ముద్రలో ఉన్నారో ఆ యొక్క